పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా ఆయన పనితీరు ఎలా ఉంది? జనాలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏముంది, ఆయన ఒక్కరు హిందువులు అనుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం అని చెప్పేసి ముస్లిమ్స్ మీద కాన్స్టిట్యూషన్ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఏం పట్టించుకోరు. అలా ఎవరైనా అడుగుతుంటారో ఉన్న విషయం నమ్మకం కడుతుంటారో అలా మానేకత్వం చేపిస్తూ అలా చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్లో అనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తారు బాబా ఆయన దానం చేస్తారు చంపుతారులే, చంద్రబాబు గారు వయసు అయిపోయింది కదా అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే తయారైపోయారు, లోకేష్ గారు అలాగే ఉన్నారు. ముగ్గురు ఒకటయ్యారు. ముగ్గురు మనగాలు సంపాదించుకున్నామండి. ఏదేమన్నా మా రాష్ట్రానికి ముగ్గురు మనగాలు సంపాదించుకున్నారు. ముగ్గురు మనగాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కరెక్ట్గా లేవు, ఏది సమృద్ధిగా లేవు. ఎవరైనా అడుగుతుంటారేమో ఆడవాళ్ళుగా మొదలుగా అడుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం అవి పెట్టడం ఇలా జరుగుతుంది. అభివృద్ధి అయినా ఉద్యోగాలు రావాలన్నా అన్ని చంద్రబాబు గారు సాధ్యమని పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు. నాకు ఈ టీడీపీ హయాంలో మా ఎస్సీ ఎస్టీలకి కష్టపడుతున్న ప్రతి కులాల్లో ఉన్న కులాల విషయం మా దగ్గర తెలియదండి, ఎన్ని కులాలు ఉన్నాయో. లేబర్ అంటే ప్రతి కులంలో లేబర్లు ఉన్నారు. మా కష్టపడుతున్న వాళ్ళు ఎవరిలో మాత్రం ఎవరు ఆడవాళ్ళగా మొదలుగా ఉద్యోగాలు చేసే ఇది లేదండి. ఈ ప్రభుత్వం చెప్పి ఎవరికి ఉద్యోగం రాదు. ఇక జగన్మోహన్ గారు హయాం వస్తే కదా ఏదో కనీసం ఏదో పోర్షన్ ఉంటుంది, పక్కన హ్యాపీగా అనుకుంటారు కదా. ఈ టీడీపీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వేసినా కూడా వీళ్ళే పీకేస్తారు, మళ్ళీ వీళ్ళే పీకడం వీళ్ళే, వేస్తాం వీళ్ళే. ఎవరైనా న్యాయం మాట్లాడితే అని అర్థం చేస్తారు. ఇంకా ఆయన చేసేది ఇదే, పరిపాలన ఇదే, అభివృద్ధి అంటే ఇదే. ఎవరు మాట్లాడితే అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసేయడం, లాకాల్లో పెట్టడం, ఇదే చేసేది. అదండి టీడీపీ హయాంలో జరిగేది.